హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం బయట నుండి మనము ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి ప్రిపేర్ చేయవచ్చు. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తున్నారు కదా. ఇలాంటి వాటర్ క్యాండిల్స్ను మీరు కూడా ఇంట్లో తయారు చేయవచ్చు. ఈ దీపావళికి మీరు కూడా ఇలా చేసి చూడండి. నేను ఇక్కడ ఇలాంటిది ఒకటి గాజు గ్లాస్ తీసుకున్నానండి. ఈ మనము వాటర్ క్యాండిల్స్ చేయడానికి గాజు పాత్రలే వాడాలండి. గాజు బౌల్స్ అయినా, గాజు గ్లాసులైనా, గాజుది ఏదైనా సరే, గాజు గ్లాస్లో అయితే మనకు వాటర్ క్యాండిల్స్ ఇలా వెలిగిస్తే చాలా అందంగా కనిపిస్తాయండి. దీనికోసం నేను ఇక్కడ ఇందులో ఫ్లవర్స్ వేస్తున్నాను, ఎల్లో కలర్ ఫ్లవర్స్. మీరు ఏ ఫ్లవర్స్ అయినా వేయొచ్చు ఇందులో, మీ దగ్గర ఉన్న పువ్వులు ఏవైనా ఇందులో వేయచ్చు. ఇలా వేసిన తర్వాత ఇందులో 3/4 మట్టికి వాటర్ పోయాలండి. ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకటి నేను కొంచెం దూది తీసుకున్నాను. ఇక్కడ దూది తీసుకొని దీన్ని ఇలా చేశాను. చిన్న వత్తిలాగా ఇలా చేసుకోవాలండి. చూడండి. ఇప్పుడు ప్లాస్టిక్ది ఒకటి థిక్ షీట్ తీసుకున్నానండి. మందంగా ఉన్న షీట్ ఒకటి తీసుకున్నాను నేను. తీసుకొని దీన్ని ఇలా రౌండ్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక హోల్ చేయాలి. దీన్ని నేను ఇలా వృత్తలేఖిని ఉంటుంది కదండి, దాంతో ఇలా చేశాను, హోల్ చేశాను. చేసిన తర్వాత ఇందాక మనం చేసిన వత్తి ఉంది కదా, ఆ వత్తిని కొంచెం ఆయిల్తో ఇలా అప్లై చేయాలి. దీనికి ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంతకుముందు హోల్ చేసింది ఉంది కదా, అందులోంచి ఈ వత్తిని ఇలా పెట్టాలి. ఇప్పుడు ఇందాక పువ్వులు వేసిన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్లో ఆయిల్ వేయాలి. మీకు ఎక్కువసేపు రావాలనుకుంటే ఆయిల్ ఎక్కువ వేయండి. తర్వాత ఈ ప్లాస్టిక్ షీట్ని ఇందులో వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను వెలిగించి చూపిస్తున్నాను ఎంత బాగుంటుందో. చూడండి, లైట్స్ ఆఫ్ చేసి ఒకసారి చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. ఇది ఒక టైప్ అండి. నేను ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తాను. ఇప్పుడు ఒకటి గాజు బౌల్ తీసుకున్నానండి, గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నెకి ఇలాగా డిజైన్ ఉంది. ఇందులో 3/4 వాటర్ పోస్తున్నాను. నేను ఇక్కడ ఈ వాటర్లో వేయడానికి ఫుడ్ కలర్ తీసుకుంటున్నానండి. మీరు ఫుడ్ కలర్కి బదులుగా హోలీ కలర్స్ ఉంటాయి కదా, అదైనా వేయచ్చు, కుంకుమైనా వేయచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ ఉంది కాబట్టి నా దగ్గర ఈ ఫుడ్ కలర్ వేశాను. చూడండి ఈ కలర్ ఎలా వస్తుందో. ఇప్పుడు ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇందులో నూనె వేస్తున్నాను. దీపాలకు మనం వాడే నూనె ఉంటుంది కదా, ఆ నూనె వేశాను. ఇప్పుడు ప్లాస్టిక్ షీట్ని ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. నేను ఇది క్యారమ్ బోర్డ్ కాయిన్ ఉంటుంది కదా, ఈ కాయిన్ తీసుకున్నాను. ఈ కాయిన్తో ఇలా సర్కిల్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎన్ని దీపాలు వెలిగించాలనుకుంటారో అన్ని రౌండ్స్ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి, సర్కిల్స్. ఇప్పుడు నేను ఈ కత్తెరతో మధ్యలో హోల్డ్ చేస్తున్నానండి ఈ వత్తి పెట్టడానికి. ఇప్పుడు వత్తి పెట్టానండి. మనకు వత్తి పెట్టినప్పుడు ఈ ప్లాస్టిక్ షీట్కి కింది భాగము వత్తి ఎక్కువ ఉండొద్దండి, కొంచెమే ఉండాలి. చూడండి, ఇప్పుడు వెలిగించి చూపిస్తున్నాను. ఇది చూసారు కదా ఎంత బాగుందో. ఈ మనం తీసుకున్న గాజు గ్లాస్ కానీ బౌల్ని బట్టి ఇలా డిజైన్ వస్తుందండి మనకి. చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తాను. ఇంకొక గాజు గ్లాస్ తీసుకున్నాను నేను. ఇందులో 3/4 వాటర్ పోసాను. పోసిన తర్వాత ఇలా చెమ్కీలు ఉంటాయి కదా మన దగ్గర, ఏ చెమ్కీలు అయినా సరే, మీ దగ్గర చెమ్కీలు ఉంటే చెమ్కీలు వేయచ్చు. అది కాకుంటే గిఫ్ట్ ర్యాపర్స్ ఉంటాయి కదా మెరిసేటివి, ఆ పేపర్ ముక్కలు కూడా చిన్న చిన్న కట్ చేసి ఇందులో వేయచ్చు. ఇలా ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒక స్పూన్తో చిన్నగా ఇలా అంటే మనకు కింది కూడా కొన్ని వచ్చేస్తాయి. చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది మనకు. ఈ క్యాండిల్ వెలిగించినప్పుడు చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది. ఇలా అంటే కిందికి కొన్ని వెళ్ళిపోతాయి, ఇవి పైన కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇందాక కట్ చేసిన షీట్లో ఇలా వత్తిని మధ్యలో పెట్టి గ్లాస్లో ఆయిల్ వేసి దీన్ని ఇందులో వేయాలి. ఇప్పుడు ఇది కూడా వెలిగించి చూపిస్తానండి మీకు. చూడండి, ఇప్పుడు వెలిగిస్తున్నాను. ఇది కూడా లైట్స్ ఆఫ్ చేసి ఒకసారి చూపిస్తాను మీకు. చూసారా, ఈ చెమ్కీలతో మనకు ఇలా మెరుస్తూ ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్.
మీరు కూడా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తానండి. ఈ చిన్నది పచ్చళ్ళు పెట్టుకునేది ఒకటి బౌల్ తీసుకున్నాను. ఇందులో 3/4 వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత పెయింటింగ్ మనకు బట్టల పైన వేసుకునే పెయింటింగ్ ఉంటుంది కదండి, ఆ పెయింటింగ్ తీసుకున్నాను. నేను గ్రీన్ కలర్ది తీసుకున్నాను. ఇలా బ్రష్తో కొంచెం ఇందులో ఇలా వేయాలి. ఇలా వేస్తే కూడా ఇది కలర్ ఇలా వస్తుందండి. మీకు ఇష్టమైన కలర్ ఇందులో వేయచ్చు. ఇప్పుడు వత్తి పెట్టిన ప్లాస్టిక్ షీట్ వేసి వెలిగించి చూపిస్తున్నానండి. చూడండి, లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను. మీకు ఎంత అందంగా కనిపిస్తుందో చూసారు కదా ఫ్రెండ్స్. ఇది ఒక టైపు. మీకు ఇందులో నేను రకరకాలుగా మీకు చూపిస్తున్నాను. మీకు ఏ టైప్ నచ్చితే ఆ టైప్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా వాటర్ క్యాండిల్స్ ఈ దీపావళికి చేసి చూడండి. ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తున్నానండి. ఇవి రాఖీకి వచ్చినాయి, మధ్యలో బిళ్ళలు అవి ఉంటాయి కదా, స్టోన్స్, అవన్నీ కూడా నేను ఇందులో వేస్తున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేయొచ్చండి. క్రిస్టల్ చైన్స్ కానీ ఏవి ఉంటే అవి ఇందులో వేయచ్చు. చూడండి, ఇవన్నీ వేసాను. వేసిన తర్వాత 3/4 వాటర్ పోస్తున్నాను ఇందులో. ఇప్పుడు ఆయిల్ కూడా వేసానండి. వేసిన తర్వాత చూడండి, వత్తిని ఇలా చేసి ప్లాస్టిక్ షీట్లో పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకో టైప్ చూపిస్తానండి. ఇలాంటి డిజైన్ ఉన్న గాజు గ్లాస్ కానీ, గాజు బౌల్ కానీ, అవేవి లేవంటే గాజు చిన్న జార్ కానీ, ఏదైనా సరే ఏది ఉంటే అది తీసుకోండి. తీసుకొని 3/4 వాటర్ పోయండి. ఆయిల్ వేయాలి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టిన ప్లాస్టిక్ షీట్కి ఇలా వత్తి పెట్టి ఈ నీళ్ళల్లో వేయాలి. ఇప్పుడు ఇది వెలిగించి చూపిస్తున్నానండి. చూడండి, ఇది కూడా ఎంత బాగుందో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అన్నీ ఇందాక తయారు చేసిన అన్ని దీపాలు ఇలా పెట్టి చూపిస్తున్నానండి. చూడండి, చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయి కదండి. మీరు కూడా ఈ దీపావళికి ఇలా చేసి చూడండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.